అవర్ ఛానల్. లాస్ట్ టైం అయితే మనం ఒక వీడియో అవుట్డోర్ షూట్ చేసి రిలీజ్ చేసాం మన ఛానల్లో. కానీ అది కొంచెం చుట్టూ సరౌండింగ్స్ ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వలేదు మన ఫోన్లో. సో అందుకని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్లు, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, కొంచెం వాయిస్ చెక్ చేసుకో, కొంచెం బయట సరౌండింగ్స్ పడుతున్నాయి అని చెప్పి. లాస్ట్ టైం మీకు మంచిగా అనిపించిందో లేదో నాకు తెలియదు, నేను చెక్ చేసాక కొంచెం సరౌండింగ్స్ నాయిస్ కూడా ఉంది. సో ఎందుకు ఇలాంటి తప్పు మళ్ళీ మనం రిపీట్ చేయొద్దని చెప్పి మనమైతే ఒక మైక్ని అయితే తీసుకోవడం జరిగేది అమెజాన్లో. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. నేను దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, దీన్ని నేను అన్బాక్స్ చేస్తాను, అలాగే దీన్ని మీకు చూపిస్తాను, అలాగే నేను దీన్ని మళ్ళీ టెస్ట్ చేసి ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అని మీకే అడుగుతాను, మీరే చెప్పండి. ఎందుకంటే ఇది బాగాలేకపోతే దీన్ని మనం రిటర్న్ పే చేసేద్దాం, లేదంటే మన దగ్గర ఉంటే మనకి మనీ వేస్ట్ అయిపోద్ది. సో అందుకే దీన్ని మీ ముందుకే తీసుకొచ్చి మీ ముందే టెస్ట్ చేయాలనుకుంటాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? సో ఇది గైస్ మన మైక్. దీన్ని ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏముంది, ఏమేమి ఇచ్చారు అని చెప్పి. ప్యాకింగ్ అయితే గట్టిగానే చేసాడు వీడు. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్, గ్రెనరో J11. సో చూద్దాం దీన్ని ఇప్పుడు ఎలా ఉందో. దీనికోసం మనం చెక్ చేద్దాం, ఒకసారి చూద్దాం, చూసి తీద్దాం. వచ్చేసింది మన ప్రోడక్ట్. ఇదే మనం బుక్ చేసిన మైక్. సో ఇప్పుడైతే దీన్ని మనం బయటికి తీద్దాం. ముందు ఎక్సైట్మెంట్గా ఉంది నాకు కూడా, లోపల ఏమేమి ఉందో అని చూద్దామని చెప్పి. ఇది మన గ్రెనరో ఇచ్చిన వారంటీ కార్డు, ఇది 1 year వరకు ఉంటుంది. చూద్దాం, ఇది మన దగ్గర ఉంటే 1 year ఉంటుంది, లేదంటే చెక్ చేద్దాం. నౌ అవర్ ప్రోడక్ట్, ఇదే మన గ్రెనరో. లోపల ఇంకేమి ఉన్నాయో చూద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది దీన్ని బయట నుంచి. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తర్వాత అయితే మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇది యూఎస్బి అనుకుంటా, ఎస్ యూఎస్బినే. యా, ఇది దీనికి ఛార్జ్ చేసుకోవడానికి సి టైప్ కేబుల్, మన ఫోన్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీనికి కనెక్ట్ చేస్తే డైరెక్ట్ మైక్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ట్రాన్స్మిటర్కి ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది, అంటే రిసీవర్కి. ఇదైతే సి టైప్ ఇచ్చాడు, పర్లేదు, మన ఫోన్కి అవైలబుల్గా ఉంది సి టైపు, కాబట్టి ఇది పర్లేదు మనకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన అసలైన ప్రోడక్ట్ చూద్దాం, మైక్ ఎలా ఉందో. వావ్, ఇది రిసీవర్. ఇదే మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా సి టైప్ కేబుల్లోనే ఇచ్చాడు. దీన్ని కనెక్ట్ చేసుకుందాం. దీన్ని కనెక్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ చేద్దాం. ఇది రిసీవర్, ఇదే మన అసలైన ప్రోడక్ట్. ఇది ఇంకా దీని కేసు, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, దీని కేసు కూడా బాగానే ఉంది, స్ట్రాంగ్ ఉంది. సో ఇది పక్కన పెడదాం. ఇదే మన మైక్ గైస్. సో చూద్దాం, ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఆన్ చేస్తే మన రిసీవర్ మన ఫోన్ కనెక్ట్ చేయగానే ఇది ఆన్ అయిపోతుంది. దీనికి ఎటువంటి యాప్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రెనరో కంపెనీ నుంచి నేను తీసుకున్నాను. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, చూసి మాట్లాడదాం. అలాగే యూజర్ మాన్యువల్ ఇవ్వాలి. ఇగో దీని కింద అయితే ఉంది యూజర్ మాన్యువల్. సో దీంతో మనకు పని లేదు, ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే చూడడం వరకు యూజర్ మాన్యువల్, అంతవరకు అయితే అవసరం లేదు. ఇగోండి చూడండి, మొత్తం దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఛార్జ్ చేసుకోవాలి, మొత్తం ఇందులోనే ఉంది. సో మనం ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం, ఓకేనా? టెస్ట్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి ఆగండి. ఇప్పుడు మన మైక్ ఆన్ చేసాం, అలాగే అక్కడ మన రిసీవర్ కూడా ఫోన్కి అయితే కనెక్ట్ చేసి ఉంది, మైక్ ఆన్లో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏదైతే ఉందో వాయిస్, అది ఈ మైక్ నుంచే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పక్కన మావాడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, ఇంకోటి కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు, పైన 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి, బయట వర్క్ కూడా జరుగుతుంది. చాలా వరకు మీకు నాయిస్ క్లమ్జీగా చిరాకుగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ చేయలేదు, నార్మల్ మోడ్లో ఉంది. అరే ఆగండి రా, సౌండ్ తగ్గించండి. ఇప్పటివరకు అయితే పర్లేదు, ఇది మనం నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో లేదు. ఇప్పుడు మీరు ఈ గోల్ ఇంకెక్కువసేపు వినలేరు. సో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆర్డర్ చేసేస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది, అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ 1లో ఉంది లెవెల్, అర్థమవుతుందా? 3 లెవెల్స్ ఉంటాయి, 1, 2, 3 అని. ఇప్పుడైతే మనది ఇది 2లో ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. మీకు కొంచెం అయితే సౌండ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇది ఆన్ చేసేటప్పుడు 2 బ్లింకులు అయితే వచ్చాయి, అంటే లైట్ 2 సార్లు బ్లింక్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకో మోడ్లోకి షిఫ్ట్ చేద్దాం, అంటే ఇంకో లెవెల్ పెంచుదాం. చూడండి, 2 సార్లు లైట్ వెలిగింది, అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ 2లో ఉన్నాం. మేబీ నేను చూడలేదు, ఎందుకంటే మీకే చూపించాను, మీకే కనిపించాలి, నేను చూడలేదు. మీకు వాయిస్ అయితే అర్థమవుతుంటుంది, ఎందుకంటే అది వచ్చే
సౌండ్ బట్టి బయట నాయిస్ క్యాన్సిల్ అవుతుందా లేదా. సైడ్ ఇప్పుడు కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు, ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి, బయట వర్క్ అయితే జరుగుతుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు ఇంకో మోడ్ ఉందేమో చెక్ చేద్దాం. నేను చూడలేదు ఏ మోడ్లో ఉందో, చెక్ చేస్తాను ఇప్పుడు. సో ఇదే మోడ్లు అయిపోయి 3 మోడ్స్ అయితే అయిపోయాయి. ఇదే ఫైనల్ మోడ్. ఈ మోడ్లో మనకి ఎంతవరకు వినిపిస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇదైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వరకు అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం మైక్ని మ్యూట్ చేయొచ్చు. నేను మాట్లాడేది వినిపించదు, మైక్ని కూడా మ్యూట్ చేయొచ్చు. అది ఎలా అంటే చూడండి, ఈ పవర్ బటన్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మనం ఒకసారి అంటే 2 సార్లు నొక్కితే మైక్ మ్యూట్ అయిపోతుంది అనమాట. నేను మాట్లాడేది మీకు వినిపించదు, నా సరౌండింగ్స్ కూడా మీకు వినిపించవు. సో అది ఇప్పుడు మీకు చూపిస్తా. నేను మాట్లాడింది మీకు వినిపించలేదు ఎందుకంటే మైక్ మ్యూట్ అయింది. సో సారీ. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో లేదు, ఆన్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇప్పుడు ఆన్లో ఉంది. ఇప్పుడు మీకు వినిపిస్తూ ఉంటుంది మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు 3 లెవెల్ మీరు చూస్తారు ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని రివర్బ్ అంటే ఎక్కువ, అంటే మనం మాట్లాడేది ఎక్కువగా వినిపించేటట్టు ఆ మోడ్లోకి అయితే ఒకసారి షిఫ్ట్ చేసి చెక్ చేద్దాం. నాకైతే తెలియదు వాయిస్ ఎలా వస్తుందో, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసినప్పుడే చూడాలి అది ఎంతవరకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని మైక్ బాగానే ఉందో లేదో. ఇదైతే మంచి కంపెనీయే, చాలామంది యూట్యూబర్స్ వాడుతున్నదే. మనకి మరి వేరే ఛాన్స్ లేకైతే తక్కువలో తీసుకోవాల్సని తీసుకున్నాము. దీన్ని చెక్ చేద్దాం, బాగాలేకపోతే మనం రిటర్న్ అయితే పెట్టేద్దాం. మీరు కూడా కొంచెం అవుట్ ఆఫ్ 5 ఎంతో కొంత 3 or 4 ఎంతో కొంత ఒక దీన్ని అయితే ఇవ్వండి, ఒక రేటింగ్ అయితే ఇవ్వండి దీనికి. లేకపోతే మనం దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు రీవర్బ్ చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడైతే ఇది రీవర్బ్ మోడ్లో ఉంది గైస్. మొత్తం వీళ్ళు సౌండ్స్ చేసేస్తున్నారు, మీకు ఎక్కువగానే వినిపిస్తుంది. రీవర్బ్ మోడ్ అంటే మన వాయిస్ని డబల్గా వినిపిస్తుంది. సో మీరు ఎక్కువసేపు ఇది వినలేరు. నాకు తెలిసి ఇది రీవర్బ్ మోడ్లోనే ఉందని నేనంటే అనుకుంటున్నాను. సో దీన్ని 3 సార్లు మనం ప్రెస్ చేస్తే రీవర్బ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ అదే 3 సార్లు అయితే నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను, ఆఫ్ అవుతుంది లేదు చూద్దాం. 1 2 3. ఇప్పుడు నార్మల్ మోడ్లోకి అయితే ఉంది. నాకు తెలియదు, నేను చెక్ చేయాలి, చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి రీవర్బ్లో ఉందో లేకపోతే నార్మల్గా ఉందో. నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకంటే వీళ్ళు గోల చేసేస్తున్నారు. సో అందుకే నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టా. ఇది చెప్పేది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలని ఒక సబ్స్క్రైబ్ నోట్ చెప్పుకోవాలి, అలాగే ఇది ఎంత అయిందని కాస్ట్ కూడా చెప్పుకోవాలి కదా. సో ఏం లేదు, మనకి ఇది అరౌండ్ ఒక 1500 పడింది. సో ఎంత చేసామంటే మనకు కేవలం మన సబ్స్క్రైబర్లు సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసమని, అంతకంటే ఇంకేం కాదు. మనం అయితే పెద్ద యూట్యూబర్లు ఏం కాదు, పెద్ద పెద్ద మైక్లు, రోడ్ కంపెనీ లేకపోతే ఒక డిజిటెక్ అలాంటివి వాడడానికి. సో ఏదో మనం తెలిసినంత వరకు గ్రైండర్ ట్రై చేసాం, ఎలా వస్తుందో చూద్దాం. కొన్ని డేస్ ఇది వాడదాం, మేబీ మీ అందరూ చక్కగా సపోర్ట్ చేసి మన వీడియోస్ బాగా వైరల్ అయ్యి మంచి డబ్బులు వస్తే అప్పుడు మనం పెద్ద మైక్లు అయితే వాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఈ చాలా వరకు మనకి ఎంగేజ్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే నేను వీడియోస్ చేయడం కూడా మానేశాను. అది కూడా నాకు టైం లేక. సో దీనికి కొంచెం మీరు నన్ను అయితే క్షమించండి. అలాగే మన ఛానల్ ఎప్పుడు పెట్టినా కొంచెం ముందుకైతే తీసుకెళ్ళాలని ప్రయత్నించండి. మీరు లేనిదే నేను లేను. ఇంతవరకు నేను రావడానికి కారణం కూడా మీ ప్రేమ, మీ అభిమానం అంతే. మన ఛానల్ 1 million వ్యూస్ పడింది, అది కూడా పోయింది. దానికోసం వీడియో చేసి మాట్లాడదాం ఏం జరిగింది అదంతా. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం మైక్ టెస్ట్ అయితే చేసేసాం. ఫైనల్ గా అయితే మైక్ వచ్చేసింది, మైక్ టెస్ట్ చేసాం. ఇక్కడ నుంచి వాయిస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. దీనికోసం ఒకసారి కామెంట్ అయితే చేయండి కింద ఎలా ఉందో వాయిస్ రేటింగ్. అవుట్ ఆఫ్ 5 ఒక ఎంతో కొంత మీకు నచ్చినంత ఇవ్వండి, చూద్దాం, ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ షేర్ చేయడం మర్చిపోద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మైక్ నేను ఉంచాలా లేకపోతే రిటర్న్ పంపించాలి అనేది కూడా మీరే కొంచెం కామెంట్ చేసి చెప్తే నేను దాన్ని బట్టి ఏదో ఒకటి డిసైడ్ అవుతా. ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేసే వరకు తెలియదు. సో అందుకే మీ మీద వదిలేస్తాను. ఓకే గైస్, ఉంటాను. ఇది ఈ రోజు వీడియో. కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే గైస్, బాయ్. నేను మీ బార్బేడిక్ సైనింగ్ ఆఫ్.